చికెన్ కిలో దమ్ చికెన్ అంటారు చూడు, అది నిప్పుల మీద పెట్టి కాల్చేది. అయితే మేము తందూరి చికెను అంటారు, దమ్ చికెన్ అంటారు. దాంట్లోకి మసాలా కలుపుతున్నాం. కలిపినాక ఓవెన్లో పెడతాం. దానికి కావాల్సిన మసాలాలు చూపిస్తున్నాం. అల్లం ఎల్లిగడ్డ కిలో చికెను, పెరుగు, కారం వేసి, ఆ 2 స్పూన్ల కారం, పసుపు చిటికెడంత పసుపు, గరం మసాలా, ఇంకొకటి చాలు, ధనియాల పొడి, తర్వాత సాల్ట్, అది తర్వాత పెట్టే ఇంకా ఇది కూడా వేసేస్తున్నామండి. కారం కూడా గట్టి, పెరుగు, ఎగ్ కూడా వేసే, పెరుగు, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 గుడ్లు, ఇంకోటి 2 వేసినావా, ఒకటి వేసినావా, 2 గుడ్లు, ఇంకా ఆయిల్. పిల్లలు తిన్నారమ్మా. చికెన్ పకోడీ, చికెన్ పీసులండి. చికెన్ 65 లాగా ఇది దమ్ చికెన్ అంటారు. బొంగు చికెను, మళ్ళా దమ్ చికెను, తందూరి చికెను. ఇది దమ్ చికెన్ లెక్క, తందూరి చికెన్లే ఓవెన్లో పెట్టి, ఓవెన్లో పెట్టాలండి. ఇది మంచిగా కలిపేసి ఓవెన్లో చికెన్ ఏం చేస్తారు, అది ఓవెన్లో వేసినాం. నిమ్మకాయలు లేవు, నిమ్మకాయ మంచి గట్టిగా బాగా మంచిగా చిక్క 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 పిసికేసేయాలి. వద్దు. మా ఇంట్లో అండి నాకు ఒక బిడ్డ ఒక కొడుకు అన్నమాట. మా బిడ్డకు 2 బిడ్డలు ఒక కొడుకు. అయితే మా బిడ్డే పెద్ద అమ్మాయి డెలివరీ అయింది, కడుపుతోటి ఉండే డెలివరీ అయింది అనమాట. ఈరోజు భోజనాన్ని పిలిచినాను, స్పెషల్గా చేస్తున్నాం. చికెను 65 చేస్తున్నాము, మళ్ళా మటన్ కూర వండుతున్నాము, బగారా వండామండి. ఇప్పుడు మటన్ కూర చూపిస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఒక 10-15 నిమిషాలు పెట్టి ఆ తర్వాత ఓవెన్లో పెట్టాలి. ఓవెన్లో పెట్టిన తర్వాత అప్పుడు నీకు పీసులు తీసి చూపిస్తాం. ఓకే, 65 ముక్కలు ఇందాక కలిపాం కదా, దీనికి నూనె రాసి ఆయిల్ రాసి ఇక ఇట్లా ముక్కలు పెట్టాలి. హీట్ అయిందా, హీట్ పెట్టిందా, మరి ఎందుకు సౌండ్ వస్తుంది? ఏమో, అట్లా కాదు నాన్న, చిన్న
లెగ్ అక్క. పీస్. కింద చాలా అమ్మమ్మ నీకే కదా తండ్రి ఒరే ఎంత ఇట్లా అత్త వెంట చెయ్యి ఇది వద్దా మినక బొక్క నిద్రలు వచ్చిండ్రే ఆకలి నెక్స్ట్ టైం ఆగి నెక్స్ట్ ట్రిప్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు దగ్గర అనిపిస్తుంది నానా ఇంకోటి పెడతావా ఓపెన్ ఓపెన్ చేసి పెడతాను ఇట్లా మీనా పైకేనా అది కింద ఒకటి ఉంది కదా గిన్నె తీసారా అది అది పెడితే వీణా అయిపోయిందా వీణా నాకు తెలుసు 200 పెట్టాలి 2 పెట్టాలి 10 minutes చూడు 200 degrees సెల్సియస్ 2 ఇది 2 కింద పైన ఓవెన్లో పెట్టాము ఇదొకటే చికెన్ 6 పైనది కావాలి కిందికి పెట్టాలేమో అది మౌనిక మీనా 20 minutes ఇది కింద పెట్టాలేమో 10 పైకేనా 20 minutes పెట్టిన తర్వాత వద్దు 20 అయింది 20 వద్దు 10 కాదు అది ఏంటంటే మధ్యలో కట్ చేసిరా ఈ పీసులు పెట్టామండి 6 చూసారు చికెన్ 65 అంటే దమ్ చికెన్ అనమాట ఓవెన్లో పెట్టారు పెట్టండి టేస్ట్ చూసి చెప్తాను నేను నాకు ఇవ్వండి అమ్మ చెప్పురా తింటున్నానండి తినండి సూపర్ 65 ముక్కలు ఇందాక కలిపాం కదా దీనికి నూనె రాసి ఆయిల్ రాసి ఇక ఇట్లా ముక్కలు పెట్టాలి ఓ మీరు కదా హీట్ అయిందా హీట్ పెట్టిందా మరి ఎందుకు సౌండ్ వస్తుంది ఏమో అట్లా కాదు నాన్న చిన్న లెగ్ అక్క. పీస్ కింద చాలా అమ్మమ్మ నీకే కదా తండ్రి ఒరే ఎంత ఇట్లా అత్త వెంట చెయ్యి చేస్తుంటారు
ఇది వద్దా మినక బొక్క అని వద్దాం. నిద్రలు వచ్చిండ్రే ఆకలి నెక్స్ట్ టైం ఆగితే నెక్స్ట్ ట్రిప్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది దోశల దగ్గర అనిపిస్తుంది నానా ఇంకోటి పెడతావా ఓవెన్ ఓపెన్ చేసి పెడతాను ఇటురా మీనా ఏం కాదు పైకేనా అది కింద ఒకటి ఉంది కదా గిన్నె తీసేరా అది అది పెడితే వీణా అయిపోయిందా వీణా నాకు తెలుసు 200 పెట్టాలి 2 పెట్టాలి 10 minutes చూడు 200 degrees సెల్సియస్ 2 ఇది 2 కింద పైన ఓవెన్లో పెట్టాము ఇది ఒకటే చికెన్ 6 పైనది కావాలి. కిందికి పెట్టాలేమో అది మౌనిక మీనా 20 minutes. ఇది కింద పెట్టాలేమో 10 పైకేనా 20 minutes పెట్టిన తర్వాత వద్దు 20 అయింది. 20 వద్దు 10 కాదు. అది ఏంటంటే మధ్యలో కట్ చేసిరా. ఈ పీసులు పెట్టామండి 6 చూసారు చికెన్ 65 అంటే దమ్ చికెన్ అనమాట ఓవెన్లో పెట్టారు పెట్టండి టేస్ట్ చూసి చెప్తాను నేను నాకు ఇవ్వండి మా అమ్మ చెప్పురా తింటున్నానండి తినండి సూపర్